సెలవు తీసుకోవాలా? ఇదేమిటి అమ్ముడు ఇక్కడ నిలబడ్డా? ఆయన ఇంకా రాలేదు కదా మామ, నాకేదో భయంగా ఉంది. భయం దేనికమ్మా? ఎందుకు రాలేదో కనుక్కోమని పక్కింటి విశ్వనాథం గారిని ఆఫీసుకు పంపించాను. నువ్వు లోపలికి రా. లేదు మామ, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. పోసి పిచ్చిదానా, ఇక్కడ దాకా వచ్చిన వాడు లోపలికి రాడటే, నువ్వు లోపలికి రా. అదేంటయ్యా సడన్ గా పారేసావేంటి? సార్ నన్ను వదిలేయండి సార్, మీకు చేతులెత్తు దండం పెడతాను. జోకులేకు. చేతులు దండం పెట్టకపోతే ఎవడన్నా కాళ్ళు దండం పెడతాడా? ఇంతమంది నవ్వితే నువ్వు నవ్వేంటి? నేను నవ్వే పరిస్థితిలో లేను సార్. ఇప్పుడు నన్ను వదలకపోతే నవ్వుల పాలైపోతాను సార్. నానా, ఈ గేమ్ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆడాడు. ఏమండి విశ్వనాథం గారు, మా గిరి ఆఫీసులోనే ఉన్నాడా? ఆఫీస్ తాళమేసి ఉందమ్మా. తాళం పెట్టుందా? అవునమ్మా. ఆఫీసులోనూ లేక ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళాడబ్బా? నేను రా, మీరు ఆడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఛీ! మీరు కొట్టిన ముక్కిస్తారా? ఎందుకు సార్ అలా వచ్చారు? జలధరింపు ప్లస్ పులకరింపు ఇది ఈక్వల్ టు కోరిక. అక్క ముక్క తీసుకోవే. నువ్వు ఉండవే. ఉన్నట్టుండి గుండెల్లో గోదావరి పొంగినట్టుగా ఉంది. గిరి, ఈ ఆట యాక నువ్వు ఇక్కడ కూర్చో, నేను నీ సీట్లో సెటిల్ అవుతాను. అప్పటికి కూడా నన్ను వదలరా సార్? వదలను. శంభో శంకర హర హర మహాదేవ. దండం గుంగొలితోను సందనము మీద నారి సారించి ఒక్కండును 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 నీ మొరనాలకింపడు కురుక్ష్మానాద సంధ్యోపగా జానకి, నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వు పద్యాలు పడుతుంటే భరిస్తున్నాను, మధ్యలో వీడొచ్చి డ్యూయట్లు పడుతుంటే నేను ఎలా భరించగలే? నన్నేం చేయమంటారండి? ఈ భజనలు వింటుంటే నాకేదో పూనకొచ్చినట్లయిపోయిందండి. తప్పు నీది కాదే. అవునండి, ఆవిడది అంత మాత్రం తప్పు కాదు. దీర్ఘాయుష్మాన్ భవ. అవునండి, కాశీపతి మీ ఆవిడని పొరపాటున కౌగిలించుకున్నట్టుగా, అందుకోసం ఇంతకు ముందే దేవుడిని క్షమించమని వేడుకున్నాడు. కాశీపతి ఆగక్కడ. రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా? అది మా పప్రేట్ గారికి చిన్న సెటప్ ఉందని చెప్పాను కదా. ఆ ఇంటికి వెళ్ళావా? చిచి, ఒక ఇంటికి వెళ్తే ఇంకో ఇంట్లో టాప్ లేచిపోతుందని మా పప్రేటర్ గారు ఆఫీసులోనే భజన కార్యక్రమం మొదలు పెట్టారండి. రాత్రంతా భజన చేస్తూనే ఉన్నాం. ఏమిటి ఆఫీసులోనా? అవును. ఆఫీసుకు తాళం వేసి ఉందని పక్కింటి విశ్వనాథం గారు చెప్పారు. అది పెట్రోమాక్స్ పెళ్ళమో వస్తుందని భయపడి ఆఫీస్ బయట తాళం వేసి లోపల కూర్చోబెట్టండి, అందువల్ల రాలేకపోయాం. పాలండి అమ్మగారు. అమ్మడు పాల కింద తీసురా. ఏటమ్మగారు అలా ఉన్నారు? ఆ అబ్బాయి గారు రాత్రి అంతా ఇంటికి రాలేదనా? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇప్పుడు రావటం చూశాను కదమ్మా. తౌడైపోయింది బాబు. తౌడైపోతే నన్ను తినమను, నా దగ్గర డబ్బు లేదు. అంటే ఈరా ఇవ్వను. సరే మీ ఇష్టం, తర్వాత మీరే బాధపడతారు. నీ బాధపడ్డాను, అంతకంటే నాకు బాధ ఏమిటి? ఈ విషయం వెళ్ళి కృష్ణగారితో చెప్పేస్తా, అంతే కదా? చెప్పను. బంగారు గుడ్లెట్టే బాతుని అంత తేలిక పాటు చేసుకుంటారేటి? అయితే ఏం చేస్తాం? చూడండి.
ఏటే నువ్వు చూసేది? కడుగు చూడడానికి నువ్వేమైనా కట్టుకుంటానువా ఏటే? మనం చూడాల్సింది జేబు. ఈలైనంతగా గుంజుకోవాలి. పాపం ఆయన చాలా మంచి ఆయనే. మంచి అయితే సొంతంగా ఉంచేసుకో. సర్లే, ఆయన కనీసం నన్ను తాకనైనా తాకలేదు తెలుసా? ఎందుకు తాకడం నేను చూసుకుంటాను, నాకు వదిలేయి. సర్లే, వయసులో నన్ను నాకే లొంగలేదు, నీకు లొంగుతాడేంటి? నీ వయసే నాకుంటే చెమట్లు పట్టించేదాన్నే చెమట్లు. ఇల్లలిక్కినాం గోడలిక్కినాం సమ్మలోర్ కిల్లలిక్కినాం దొర నీ కనుబొమ్మలు నెమల ఈకల్లా ఉండాయి. ఆడది ఈపి మీద చెయ్యేస్తే ఐసైపోతావు. నా వీక్నెస్ వీడికి ఎలా తెలిసిందబ్బా? నేను ఒక్కసారి వీపు రుద్దానంటే ఎట్లాంటి మగాడైనా నా చుట్టూ తిరగాల్సిందే. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నేను చెప్పినట్టు విని చాలు. ముందు పద. కుర్రో సాని. ఓయ్, ఏంటి సానిగినంటున్నా? సాని దొర సాని. ఆహా. నువ్వు అడిగింది తెచ్చినా ఏది? గుప్పుట్లో ఉండా అది. కుర్రో కుర్రు. ఏంటది? ఎంట్రుకులు ఇదిగో సాని. ఇదిగో అలా తాని అనుకో. కుర్రు పాపం పెట్టుకోక సాని. ఎంట్రుకులు తాయిత్తులో చుట్టు పెట్టిన నీ చేత్తో ఇది నీ దొరకట్టు నీ ఇట్ట దైవానికి దండబెట్టు. అప్పుడేటవుద్ది? రివ్వుని వచ్చి సాని ఒళ్ళో వాలతాడు, ఈ దొరసాని ఒళ్ళో వాలతాడు. నిజంగానా? సత్యం సాని ఎలుగుబంట్లు సంసారం చేస్తుంటే తెచ్చిన కావాలంటే కట్టు చూడు. నీ సూపుకి నీ మాటకి కట్టుబడిపోతాడు దొర. ఇదిగో డబ్బులు. నువ్వు వెళ్ళరా. వస్తాను దొరసాన్లు. ఇల్లలికినాం గోడలికినా సమ్మలో కిల్లలికినాం. ఇదిగో కొయ్యదరా. కుర్రో కుర్రు. ఏంటి సాని దొరసాని? నాకు ఇత్తవా తాయెత్తు? ఇదిగో నీ దొర నిన్ను ఇంకిడిసిపెట్టడు, పల్లూకం పట్టుబడతాడు. నిజంగా ఈ తాయిత్తులో అంత మహిమ ఉందంటే కట్టి చూడమ్మా, మీకే తెలుస్తుంది. అబ్బాయి గారు రాత్రులు ఇంటికి రావట్లేదని దిగులు పడుతున్నారు కదా, అందుకని స్వాములూరుని అడిగి తెచ్చా. ఈ తాయిత్తు అబ్బాయి గారికి తెలియకుండా కట్టండమ్మా. అలాగే. ఏంటి బాబాలో కనుక్కుంటున్నారు? ఇటు గుంజుడు అటు గుంజుడు, ఇటు గుంజుడు అటు గుంజుడు, ఇటు గుంజుడు. మీకు ఆ గుంజుడాగా ఉపాయం చెప్తాను కానీ మరి నాకు డబ్బిస్తారా? డబ్బే కాదు, నువ్వేది అడిగితే ఇస్తాను. ముందు ఈ గుంజుడు ఆపు. అమ్మో 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 అమ్మో. ఆ ఆ. ఇది తాయితు మహిమ. మరి ఏటనుకున్నారు? మీకోసం అటు సీతమ్మ ఇటు సంజమ్మ పూసి ఎత్తనేట్టుగా అయిపోయారు. ఈ కాళ్ళకి అసలు విషయం తెలిసి జుట్టట్టుకుంటే ఏటవుద్దో ఆలోచించుకోండి. అమ్మో వద్దు, అసలు విషయం బయట పెడితే నా సంసారం నాశనం అయిపోతుంది. అప్పు చేసైనా సరే నీకు తౌడు కొని పెడతాను, నన్ను వదిలే. ఇదేంటే పాప మరిది ఇంకా రాలేదంటే? వస్తే ఒంటరిగా ఉంటారేంటి? అంటే తాయెత్తు పని చేయలేదన్నమాట. నేను చెప్పాను కదక్క, ఆయనకి భార్య మీద అమితమైన ప్రేమ. మనం వెళ్ళిపోదాం అక్క. పిచ్చి మహమా, ఇన్నాళ్ళు ఉండి ఉట్టి చేతులతో వెళ్తావా? ఈలైనంత ఒడుక్కుని వెళ్దాం. అక్కడ పాలమ్మాయి పిండుకుంటుంది, మీరు ఇక్కడ ఒడుక్కోండి. నువ్వా మరిది? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా తకిలి. రేపు మా పాప పుట్టినరోజు. బారసాలు చేద్దాం అనుకుంటున్నారా? పుట్టినరోజు నాడు పట్టు చీర కట్టుకోవాలంటే దానికి మా చెడ్డ ఇష్టం. 2 ఏళ్ళెట్టో 3 ఏళ్ళెట్టో పట్టు చీర పట్టురా. పుట్టినరోజు నాడు అసలు బట్టలు కట్టుకోరు, అట్ట ఉండమనండి. ఎట్టా ఉంటే ఏ లాభం? నీలో ఏ శాలం లేనప్పుడు. వస్తా. పట్టు చీర ఎప్పుడు తెత్తా? తాను నా మీద ప్రేమ అంతే అన్నమాట. పదవే అక్క, ప్రొపరేటర్ గారితో అసలు విషయం చెప్పేసి వెళ్ళిపోదాం పద. వద్దు, అంత పని చేయొద్దు. మరి తెస్తారా? తేక చస్తారా? మరిది ఇదిగో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు ఆమె చేయొద్దు. కర్మ, ఈ ఊపిలోంచి ఎప్పుడు బయటపడతారో ఏంటో. అమ్మో. ఇక మీదట ఇట్టాగే యాక్టింగ్ చేస్తా ఉండు. హలో, ఒక్క నిమిషం సార్, ప్రసాదం గారు మీకు ఫోన్. వస్తున్నాను. హలో హలో, ప్రసాదం గారేనా? ఎస్ స్పీకింగ్. సార్, నేను ఈశ్వరరావుని, గుంటూరు బ్రాంచ్ నుంచి. ఓహో, ఈశ్వరరావు గారా? ఏమిటి విశేషాలు? ఏం లేదు, హెడ్ ఆఫీస్ నుంచి ఓ లెటర్ వచ్చింది. ఓహో అదే, లాస్ట్ ఇయర్ లాభాలు బాగా ఎక్కువ వచ్చాయి కదా, బోనస్ కూడా ఎక్కువ ఇస్తున్నామండి. ఆ సంగతి కాదు సార్, కాశీపతి మీ ఆవిడ్ని కౌగిలించుకున్నాడు కదా. కాశీపతి ఈ ఊళ్ళో పెట్టే అల్లరి చాలక బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉత్తరాలు రాసి ఇలా జిల్లాల వారీగా నా పరువు తీస్తావా? నేను నీకేం ద్రోహం చేశానయ్యా? అదిగో మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీకు చెడ్డ పేరు తేవాలని కాదు, నేనే పొరపాటున మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడే అనుకుని కౌగులిస్తున్నాను. కాశీపతి, నువ్వు మా ఆవిడ్ని కౌగిలించుకున్నందుకు కాదయ్యా నా బాధ, ఇలా పబ్లిసిటీ ఇచ్చి మరీ పరువు తీస్తున్నావే, అదే నాకు బాధగా ఉందయ్యా. కర్మ, ఏదో విధంగా మీకు బాధ మిగిలిపోయింది, అదే నాకు బాధగా ఉంది.
సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. ఛీ! అమ్మో. చూడు మామ బాగుంది. ఇదిగో 2000 రూపాయలు పట్టుచారు పట్టరావయ్యా. కొంచెం ఆగండి చూపిస్తాను. చూపించక్కలేదయ్యా, ఏదో ఒకటి పట్టరా. 2000 పెట్టి చేరుకునే వాళ్ళు చూసుకోకపోవటం ఏమిటే? మరి ఏం చేయమంటారమ్మా? ఏమండి మీరెందుకు వచ్చారు? శ్రావణ శుక్రవారం అమ్మవారి చీర పెడతానని మొక్కుకున్నాను, అది కొనడానికి వచ్చాను. అవును, పట్టు చీర ఎందుకండి? డబ్బుకి ఇబ్బందిగా ఉందన్నారుగా. పట్టు చీర నీకు కాదు, ఆ? ఆఫీసర్ గారి భార్యకి. అదేమిటయ్యా, ఆయన భార్యకి నువ్వు చీర కొంటాం ఏమిటి? ఆయన కొనుక్కోలేడు. పెళ్ళానికైతే ఆయనే కొనుక్కునేవాడండి, ఇది ఆయన పెట్టమాక్స్ కి. చిచి, అడ్డమైన వాళ్ళకి నువ్వు కొంటాం ఏమిటి? అవునండి, మీరు కొండ ఏమిటి అసహ్యంగా? అసహ్యమైన అపరాధమైనా తప్పదు. ఈ పనులన్నీ చేసే కంటే ఆ ఉద్యోగం మానేసి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకో. ఆ ఉద్యోగం అయితే పై అధికారుల పిల్లలకు మూతులు కడగాలి, అంతకన్నా ఇదేనయ్యం. అవును, ఇంతకీ ఆ పెట్రోమాక్స్ విషయం మీ ప్రొపరేటర్ పెళ్ళానికి తెలిస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందా చెప్పండి? అయితే అడ్రస్ చెప్పు, నేను తెలియపరుస్తా. వాళ్ళ సంసారంలో నిప్పులు పెట్టడం మనకెందుకు చెప్పండి? సార్ ఇదిగో చీర. చూడక్కర్ల బిల్లు రాయించు. బిల్లు మీద పేరు అడ్రస్ రాయాలి చెప్పండి. కృష్ణా గాంధీ 4వ వీధి విశాఖపట్నం. మీరు చీరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళండి. ఆ అడ్రస్ చెప్పావుగా, వస్తాంలే. ఆపరేటర్ గారి ఇంటికి కాదు, మన ఇంటికి. చీర చక్కగా ఉంది. నువ్వు ఈ చీర కట్టుకుంటే శోభన పెళ్లి కూతురులా ఉంటానే సంధ్య. మరిది పనిలో పని నాకు కూడా ఓ చీర తేవాల్సింది. మీ పాప దగ్గర టికెట్ కొన్నందుకే వస్తున్నాను. ఓ పని చేయండి, మా ఆపరేటర్ గారికి మీరు టికెట్ ఇవ్వండి. చీరేం కర్మ, ఈ మేడే మీ పేరున కట్టబెడతాడు. వస్తా. అబ్బో. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమేనే.